హలో ఫ్రెండ్స్, ఇక మళ్ళొక మేధావి వీడియో దొరికింది, ఒక లుక్ వేసుకోండి. తల్లిపాలు త్రాగే పిల్లలకి నీళ్లు అసలు పట్టించకూడదని చాలా మంది 6 నెలల వరకు అసలు నీళ్లే త్రాగించరు. పూర్వం రోజుల్లో కాస్త నీరు కలుషితంగా ఉండేది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వస్తాయని అలాంటి నియమం ఉండేది. కానీ పిల్లలు నిద్ర లేచిన వెంటనే ఒక 100 ml 150 ml వాళ్ళ కడుపుకి తగ్గట్టు మీరు తాగించండి. నీళ్ల బరువు పడేసరికి మోషన్ వచ్చేస్తుంది, పిల్లలు శుభ్రంగా మోషన్కి వెళ్తారు. ఆకలేసి ఏడ్చినప్పుడల్లా మీరు పాలు పట్టేస్తారు. పాలు పట్టడానికి ముందు కొన్ని నీళ్లు తాగిచ్చేసేయండి, ఆ తర్వాత పాలు పడుతూ ఉండండి. ఇట్లా రోజులో పిల్లలకి 4-5 సార్లు ఆకలేసి ఏడ్చినప్పుడల్లా నీళ్లు త్రాగించి ఒక అరగంట 20 నిమిషాలు గడిచాక పాలు పడితే ఈ నీళ్ల వల్ల పిల్లలకి హాయిగా ఆకలేస్తుంది, అరుగుదల బాగుంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిపాలలో ఆల్రెడీ 70% దాకా వాటర్ ఉంటాయి. అవి బేబీస్కి 6 నెలల దాకా సరిపోతాయి అన్నట్టు. ఈవెన్ ఎండాకాలంలో ఘోరంగా ఎండలు కొడుతున్న టైంలో కూడా ఒక్క చుక్క వాటర్ కూడా తాగేది. ఏమున్నా సరే తాత చెప్పినట్టు వాటర్ తాగిస్తే ఏమవుతుంది అనుకునేటోళ్ళకి చెప్తా వినండి. కడుపు నిండా వాటర్ తాగిపిస్తే పాలేడ తాగుతారు, వేటేడ పెరుగుతారు. అండ్ వీళ్ళ కిడ్నీస్ ఇంకా 1 year వరకు సరిగా పనిచేయమన్నట్టు. ఈ టైంలో వాటర్ తాగిస్తే ఆ కిడ్నీస్ ఆ వాటర్ని బయటికి పంపవు, సో బాడీలోనే ఉంటాయి. అప్పుడు మెల్లగా సోడియం డైల్యూట్ అవుతుంది. ఆ కండిషన్ని హైపోనాట్రిమీ అంటారు. ఇక అట్లయినాక ఏమవుతుందంటే డైరెక్ట్ బ్రెయిన్లో వాటర్ చేరుతాయి. దాన్నే సెరిబ్రల్ ఎడిమా అంటారు. ఇక నెక్స్ట్ ఏకంగా ఫిట్స్ వస్తాయి, కోమాలకు పోతారు, చనిపోతారు కూడా. ఇంత డేంజరస్ అడ్వైస్ని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్న పిచ్చోళ్ళని పిచ్చోడు అనకపోతే ఇంకేమంటారు? అండ్ ఈ తాత నిజంగా డాక్టర్ అనుకునే వాళ్ళందరికీ ఒక నమస్కారము. పేరు ముందర డాక్టర్ అని పెట్టుకున్న వాళ్ళంతా డాక్టర్లు కాదండి. జర ప్లీజ్ బుర్ర వాడండి, ఓకే? హలో, చెప్పాక చూసాం మేడం, చిన్న పిల్లలకి ఎగ్స్ కానీ లేకుంటే మిల్క్ ఇలాంటివి ఇవ్వద్దు, ఓన్లీ వెజ్జీస్ పెట్టమంటారు. వెజిటబుల్ జ్యూస్, వెజిటబుల్ రసం ఇమ్మంటున్నారు. పెరిగే పిల్లాడికి మీకు ప్రోటీన్ ఇవ్వద్దురా, ప్రోటీన్ ఇవ్వద్దు, పెరిగే పిల్లాడికి పాలు ఇవ్వద్దు, గుడ్డు ఇవ్వద్దు, వెజిటేబుల్ జ్యూస్ ఇమ్మని చెప్తే అసలు ఏమైనా అర్థం ఉందా మాట్లాడటానికి? ఇప్పుడు నా చేతికి దెబ్బ తగిలితే చైన్ కోసేసుకుంటానా నేను? ఇప్పుడు పౌల్ట్రీలోనూ ఏంటి వీటికి ఆవులకి గేదెలకి హార్మోన్లు ఇస్తున్నారు. ఆ హార్మోన్లు మీ బాడీలోకి వచ్చేస్తున్నాయి, దానివల్ల ఆడపిల్లలకి పీరియడ్స్ అయి తొందరగా వస్తున్నాయి అనేది ఒక హైపోథెసిస్, అంటే ఒక ఆలోచన. దానికంటే డేంజర్ ఏంటో తెలుసా? ఇప్పుడు మందులు వాడుతున్నారు కదా పొలాల్లో, అవన్నీ వాటి వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ. ప్లాస్టిక్ వల్ల కూడా ఈ సమస్య ఇంకా ఎక్కువ. మంతన సత్యనారాయణ గారు రీసెంట్ గా ఒక వీడియో మీరు మొన్న